హలో బిజినెస్ ఫ్రీక్స్, జిఎంబి 30 డే ఛాలెంజ్ లో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి రివ్యూ క్వాంటిటీ. ఏంటి రివ్యూ క్వాంటిటీ అంటే ఏదైనా ఒక బిజినెస్ కి ఎన్ని రివ్యూస్ ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనందరికి తెలుసు, మనందరం అజియోలో, మింత్రాలో, మీషోలో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఇలా ఎన్నో షాపింగ్ యాప్స్లో మనం షాపింగ్ చేస్తుంటాం. అప్పుడు ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలా లేదా అని ఫైనల్ డెసిషన్ మనకి ఇదా అదా అని సెలెక్ట్ చేసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు కంపల్సరీ ఆ ప్రోడక్ట్కి జనాలు ఎలా రివ్యూ ఇచ్చారు, ఎన్ని రివ్యూలు ఇచ్చారు అనే దానిపై డిపెండ్ అయ్యి మనం డెసిషన్ తీసుకుంటాం. మరి అంటే మనం ఎలా అయితే మనం ఆలోచిస్తూ మనం డిసైడ్ చేసుకుంటున్నామో సేమ్ అలాగే మన జిఎంబికి మన బిజినెస్ని సెట్ చేసి ఒక కస్టమర్, ఒక లీడ్ మన వరకు, మన షాప్ వరకు రావాలంటే కంపల్సరీగా రివ్యూస్ అనేది ఆడియన్స్ చెక్ చేస్తున్నారు అనేది మర్చిపోవద్దు. అయితే రివ్యూస్ నిజంగా అంత ఇంపార్టెంట్ అంటే టోటల్ జిఎంబి ర్యాంకింగ్ సిస్టమ్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 29% ఆఫ్ టాప్ లిస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే రివ్యూసే. ఈ రివ్యూస్లో 5 టైప్స్ ఆఫ్ రివ్యూస్ ఉన్నాయి. ఒక్కొక్క టైప్ ఆఫ్ రివ్యూ మన జిఎంబి ర్యాంక్ అవ్వడానికి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. అందులో ముఖ్యమైనది ఈ రివ్యూ క్వాంటిటీ. ఇంత ఇంపార్టెంట్ అయిన ఈ రివ్యూ క్వాంటిటీ మరి మన జిఎంబికి ఉందా లేదా? ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను నా ల్యాప్టాప్ ని సర్వీసింగ్ చేయించుదాం అనుకున్నా. అప్పుడు నేను వెంటనే ల్యాప్టాప్ సర్వీసెస్ నియర్ మీ అని సెర్చ్ చేయగానే గూగుల్ నాకు ఏవైనా 2 టాప్ లిస్ట్ లో వచ్చిన రెండింటిని సజెస్ట్ చేస్తుంది. అప్పుడు నేను మొత్తంగా వాళ్ళ జిఎంబిని టెస్ట్ చేసి లాస్ట్ కి నేను టెస్ట్ చేసి అంటే లాస్ట్ ఎక్కడ నేను ఆగిపోతాను. ఇక డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎన్ని రివ్యూస్ ఉన్నాయి. ఒక జిఎంబికి 2000 రివ్యూస్, ఇంకొక జిఎంబికి ఒక 1200 రివ్యూస్ ఉంది అనుకుందాం. సేమ్ అలాగే మీ బిజినెస్ ని కూడా మీకు వచ్చిన రివ్యూస్ ని బట్టి రివ్యూ క్వాంటిటీ, ఎన్ని రివ్యూస్ వచ్చాయి మీ బిజినెస్ కి అంటే ప్రతి ఒక్కరి బిజినెస్ తో మనకేం కాంపిటీషన్ కాదు. ఒక ల్యాప్టాప్ సర్వీస్ జిఎంబి ఓనర్ కి ఇంకొక ల్యాప్టాప్ బిజినెస్ ఓనరే కాంపిటీటర్ అవుతారు. సో మన కాంపిటీటర్ కి ఎన్ని రివ్యూస్ ఉన్నాయి, మనకి ఎన్ని రివ్యూస్ ఉన్నాయి, ఇది చూసుకొని మనం కంపల్సరీగా వచ్చిన ప్రతి కస్టమర్ని రివ్యూస్ అడగడం మర్చిపోవద్దు. అలా అని చెప్పి వాళ్ళని ఫోర్స్ చేయొద్దు. ఎవరైతే మన సర్వీస్తో హ్యాపీగా ఉంటారో వాళ్ళని పొలైట్ వేలోనే మంచిగా రివ్యూ ఇవ్వండి అని అడగండి. అలా అని చెప్పి రివ్యూ క్వాంటిటీ చాలా ఫ్యాక్టర్ కదా, 29% ఆఫ్ టాప్ లిస్టింగ్ వచ్చేలా చేసేది ఇదే కదా అని చెప్పి ఒకేసారిగా మీరు రివ్యూస్ పెడితే అది గూగుల్ సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫేక్ రివ్యూస్ అని గూగుల్ డిసైడ్ చేసుకుంటుంది. కాబట్టి మనకు వచ్చిన కస్టమర్స్ చాలు, వాళ్ళతో పొలైట్ గానే రోజు ఒక రివ్యూ కంపల్సరీ తీసుకోండి. అలా 1 month లో 2 months లో మీ రివ్యూస్ క్వాంటిటీ, నెంబర్ ఆఫ్ రివ్యూస్ ఉన్నాయి అనే ఆ నెంబర్ ని పెంచుకోండి. చాలా చాలా క్రూషియల్ రోల్ మీ జిఎంబి ర్యాంక్ అవడానికి ఈ రివ్యూ క్వాంటిటీ. సో బిజినెస్ ఓనర్స్, ఈ వీడియో మీకోసమే అనుకోండి, తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే రివ్యూ క్వాంటిటీ ఇంత ఇంపార్టెంట్ అయినప్పుడు మరి మీ బిజినెస్ ఉందో లేదో తప్పకుండా చూడడమే కాదు, దాన్ని ఈ రోజు నుంచే మీరు ప్రాక్టికల్లో పెట్టాలి, రివ్యూస్ తీసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ రివ్యూ క్వాంటిటీ గురించిన ఈ వండర్ఫుల్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఐడియా స్మార్ట్ టెక్.